చిత్తములోనున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఇతరుల్ని విమర్శించకుండా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నది వాస్తవమా కాదా? ద్వైతాం ఆతతాయన అన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్మార్గుడు అయితే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. దుర్మార్గుడు అయితే డిస్కస్ చేయకుండా చంపేయి అన్నాడు. ఇదే ధర్మం అన్నాడు కృష్ణుడు. అప్పుడు కసబు కదా. అంటే కోర్టులో తేలేంత వరకు వాడి మీద ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టారేమిటి? అంత ఖర్చు పెట్టి వాడికి రోజు ఫుడ్ ఇవన్నీ వేస్ట్ కదా అంటున్నా. డిస్కస్ చేయకుండా స్పాట్ లో చంపేసేయండి. ఇది పాడను ఇది పాడతానని నిర్ణయించుకోకూడదు అని పెద్దలు చెప్పినట్టుగా అలా అనద్దు. ఆ మోక్షం అంటే ఏమిటో నిజంగా తెలుసుకునే క్రమంలో అడిగిన ప్రశ్న తప్ప ఏ విధమైన పిడివాదంతో అహంకారంతో. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మహాతల్లి ఏ స్థాయిలో ఉందంటే అర్థమైంది. అంటే మీ ప్రిన్సిపల్ అది అంతే. దట్స్ ఆల్. స్వామి క్షమించాలి, నేను వితండవాదం మీతో పెట్టుకోను. మీరే జర్నలిస్ట్, చాలా సీనియర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహానుభావులు. కదిపే పాటలు అప్పటికి నా చెవిని పడలా, కుదిపే పాటలు ఎక్కువ పడ్డాయి. సర్వ విద్య నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్ చేయకండి, ఈవిని తిట్టాలి. ఇప్పుడు దానికి మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు నేను మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన చాలా సందర్భాల్లో నేను వెళ్ళిపోయే లోపల ఒక క్లాసికల్ కచేరీ డెఫినెట్గా చేస్తాను అన్నాను. ఎందుకు చేయలేదు? మాట ఎందుకు తప్పారు? అలాంటివి ఎందుకు కుదరలేదు అంటే నీకున్న ఇతర వ్యాపకాల వల్ల. శాస్త్రీయ సంగీతం ఆయనకు అదనంగా చేరి ఉంటే అది ఎవరి కోసం అని అడుగుతున్నాను. దానికి రూపాయి వస్తుంది. సో వాట్ అండి. ధర్మం తప్పితే మరణించినట్టే. నేను మరణించటం నీకు ఆనందమా? కణకణలాడే ఎండకు శిరసు మాడిన మనకు తన నీడను అందించే చెట్టే అమ్మా. చారెడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ. ఇప్పుడు కూడా అక్కడక్కడ వస్తున్నాయి కదా స్వామి పాటలు. అలాంటివి అక్కడక్కడ ఏమిటి? కమాన్ కళావతి. అదే నేనేమంటానంటే నచ్చదు అది ఇది అదే నోటికి ఏది వస్తే అది అడిగేస్తారా? టైంపాసా? జాబ్ కోసమా? ధనం కోసమా? శాలరీ కోసమా? ఒక ద్వారా ప్రపంచానికి మీరు మంచి చెప్పడానికి ప్రయత్నిస్తే కొన్ని కోట్ల మంది బాగుపడతారు. ఓకే అర్థమైంది. దీన్ని జనసామాన్యానికి తీసుకువెళ్ళి భగవద్గీత ప్రచారం కోసమే నా జీవితాన్ని అంకితం చేస్తాను. హరిని కీర్తించు నా నాలుక నరుని కీర్తించదు అని అన్నమయ్య ఎలా అన్నాడు. అంతటి స్ఫూర్తిని ఘంటసాల గారు ఈ దేశంలో ఒకడికి ఇవ్వగలిగారు అంటే అది నేనని గర్వంగా చెప్తాను. అందరికీ నమస్కారం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మ ఆ యుగంలో అర్జునుడి ద్వారా ప్రపంచానికి భగవద్గీతని బోధిస్తే ఈ యుగంలో ఆ భగవద్గీతని జ్ఞానగీతగా నేటి తరానికి అందిస్తున్న మహానుభావులు ఎవరు అంటే అందరికీ సుపరిచిత గాయకులు, భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ గంగాధర శాస్త్రి గారు. వారి ధర్మ ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం, భగవద్గీత ప్రయాణం ఇవన్నీ ఒక్కటే అయినా కూడా వ్యక్తిగతంగా వారి జీవితంలో వచ్చిన మార్పులు, అలాగే వారు ప్రపంచానికి బోధిస్తున్న విషయాలు ఇవాళ వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ సందర్భంలో మనకి 2 విషయాలు చెప్పుకోవాలి. ఘంటసాల మాస్టారి జయంతి డిసెంబర్ 4. ఈ సందర్భం మాత్రమే కాకుండా డిసెంబర్ 11 భగవద్గీత ఫౌండేషన్ డే అని మనం జరుపుకుంటాం. భగవద్బంధు గంగాధర శాస్త్రి గారికి నమస్కారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. భారత్ మాతాకి జై. జై. నేను అందరికీ ఈ సందేశం చెప్తుంటాను. ఈ మధ్యన కొంచెం ఉధృతంగా చెప్తున్నాను. ఎందుకంటే జీవితం అంటే సుఖంగా బతకటం కాదు, ధర్మంగా బతకటం. వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం మనం చేసిన కర్మల్ని గుర్తు పెట్టుకునే విధంగా స్ఫూర్తినిచ్చేటు బతకటం. ఎంటర్టైనింగ్గా బతకటం కాదు, ఎన్లైటనింగ్గా బతకటం అని ప్రపంచానికి తను ఆచరించి చెప్పిన మహాత్ముడు, దైవం శ్రీరాముడు పుట్టిన భూమిలో మనం పుట్టాం. మామూలుగా సినిమా ఆర్టిస్టులు, సినిమా హీరోలు కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు చూడండి. ఎన్టీ రామారావు గారు ఇదే స్క్రీన్ మీద దానవీర సూరకర్ణ చూశాను,
శ్రీకృష్ణ పాండవేయం చూశాను, మాయాబజార్ చూశాను. అదే స్క్రీన్ మీద నేను కనిపిస్తున్నప్పుడు నేను పొందిన ఆ కంపారిజన్లో ఒక థ్రిల్ ఉంటుంది చూడండి. అట్లా ప్రతి ఒక్కడు ఈ దేశంలో పుట్టినవాడు రాముడు ఇదే భూమి మీద నడయాడాడు. అవును. అలాగే ప్రపంచం అంటే మనకి ఆ హిబ్రూలు కానీ ఇతర సంస్కృతి కానీ దేవుడు లేడు, ఒక్కటే జీవితం, వాడు దేవుడు ఒకవేళ ఉన్నా ఎక్కడో కూర్చుంటాడు, వాడికి మనకేం సంబంధం లేదు, వాడి సుఖం వాడు చూసుకుంటూ ఉంటాడు. అందుకని మనం ఈ జన్మ ఎత్తింది మన సుఖం మనం చూసుకోవడానికి. అందుకని ఎవడో ఆలోచించకండి, దొరికినట్టు ఎంజాయ్ చేసేయండి ప్రతి వస్తు విశేషాన్ని అని అనుకున్న శకం. ఈ మనం చేసిన పాపాలన్నిటికీ శిక్షలని క్రిస్టియానిటీ, అట్లా ఆ తర్వాత జైనులని, ఆ తర్వాత ఇస్లాం అని రకరకాల మార్గాలు, రకరకాల అన్వేషణలు కొనసాగించిన నేపథ్యంలో ఏది తెలుసుకున్న తర్వాత కొన్ని లక్షల కిలోమీటర్ల దగ్గరకు కూడా ఇతర మతాల ఐడియాలజీ రాలేదో అది శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళి రాతని మార్చడం కోసం ఉపదేశించిన గీత ప్రపంచానికి పంచబడింది. అలాంటి జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన ఈ భూమి మీద మనము పుట్టినందుకు గర్వపడదాం. ఈ రెండింటితో పాటు ఇద్దరినీ కని జీవితం అంటే ఏదో నువ్వు వచ్చి వెళ్ళిపోవడం కాదు. నీకెవరో తల్లిదండ్రులు ఉండుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉండుంటారు, మీకేదో వంశం ఉండుంటుంది. ఆ వంశ ప్రతిష్టని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు ఎవరో ఉండుంటాడు. అది నీకు బాధ్యత కావాలి. దానికి నా పితృదేవతల ఆశీర్వాదం నాకు లభించేట్టుగా నేనేదో సంథింగ్ ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ, టు ఫ్యామిలీ. ఒకవేళ లేకపోతే నీ వంశంలో నీ ముత్తాత ఎవరో చెప్పండి అంటే బొరగొక్కుంటున్నావు అనుకో, ముత్తాత ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడు అనమాట. అంతేగా ఏదో చేసుంటే గుర్తుపెట్టుకునేవాడివిగా నువ్వు. అంటే నీ ముత్తాతకి నీ వంశంలో చెప్పుకునేవాడు ఎవడూ లేకపోతే ఇక ఇప్పుడు ఆ బాధ్యత నీ మీద ఉందన్నమాట. ఆల్రెడీ చేసిన వాడు ఉంటే దానికి 10 times చేయాల్సిన బాధ్యత ఉంది. శ్రీరామచంద్రుడిలాగా నువ్వు మామూలు వాడు కాదు, భగీరథుడి వంశంలో పుట్టినవాడివి అని భగీరథుడు వృత్తాంతం చెప్తే శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు చెప్తే శ్రీరామచంద్రుడు ఆ గంగా స్నానం చేసి చాలా థ్రిల్ అయిపోయి నా మీద చాలా బాధ్యత ఉందన్నమాట. అందుకని చెప్పాలి తల్లిదండ్రులు బిడ్డలతో ఎందుకు టైం స్పెండ్ చేయాలంటే ఎందుకని మహానుభావులు గురించి చెప్తే నేను ఈ దేశంలో పుట్టానా, ఈ వంశంలో పుట్టానా, నా గురువు ఈయన, వీళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పుడైనా దొరుకుతాయా. నేను అదే లక్ష్యంతో వచ్చాగా హైదరాబాద్. అవును. నేను నారాయణ రెడ్డి గారిని చూడడానికి హైదరాబాద్ వచ్చాను. ఘంటసాల గారికి నేను వీర ఫాలోవర్ని, అభిమాని కాదు, భక్తుడిని. సో అందుకని అందరికీ చెప్తుంటాను, రాముని తలుచుకో, కృష్ణుని తలుచుకో, భారతమాతను తలుచుకోవడంతో ఆపేయకు. ఎంతో కొంత ఒరే నువ్వు నా దేశంలోనే పుట్టావరా అని ఆవిడ అనుకునేట్టుగా ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ బిఫోర్ యూ లీవ్ దిస్ ఎర్త్ అని చెప్తా. ఇక్కడ ఇది వాదం అని అనుకోకపోతే, వితండవాదం అని అసలు అనుకోకపోతే తమరు అనుమతిస్తే ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. భగవద్గీత బోధన జరిగి 5000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సమయంలో, ఆ కాలంలో ఇతర ప్రభావాలు ఏవీ లేవు కాబట్టి ఇతర జీవన విధానాలతో పోల్చుకునే ఆస్కారం కానీ అవకాశం లేకపోయింది. కానీ నేటి రోజుల్లో మనది గొప్ప అని చెప్పుకునే క్రమంలో ఇతరులని విమర్శించకుండా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నది వాస్తవమా కాదా? కాదు. ఇదే ఇతరులను విమర్శించడం అంటే ఇక్కడ ఇది కంపారిజన్, విమర్శించడం కాదు. విమర్శ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వెంత అని అంటాం మొదలెట్టావనుకో, అప్పుడు నేనెంతో చెబుతూ నువ్వేమిటో కూడా చెప్పాల్సి వస్తుంది. అక్కడ విమర్శ, వాగ్వివాదం వీటికి దారి తీస్తుంది. ప్రస్తుత సమాజం, వర్తమాన సమాజం అలా ఉండటం కారణంగా కొంచెం గొంతెత్తి అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది కాంటెంపరీస్ చాలామంది ఉన్నారు దానికి అసలు చాలా తీవ్రంగా రిపోర్ట్ నువ్వెంత అంటే అసలు నువ్వేమిటిరా అని మాట్లాడడానికి. ఆ మధ్యన ఒకటి మాట్లాడాడు చూడండి, నాకు 10 నిమిషాలు టైం ఇస్తే ఈ దేశం లేకుండా చేస్తాను, లేకపోతే ఈ పార్లమెంటు మీద నేను కాంగ్రెస్ జెండా లేకుండా చేస్తాను మా ముస్లిం పార్టీ ఉన్నంత వరకు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, మన ధర్మం గురించి ప్రశ్న తోలనాడితే తప్పకుండా రిపోర్ట్ సంభవామి యుగ యుగ అంటే అదే కదా. కృష్ణుడిని వాడిని చూసి చూడనట్టు ఈ చెంప కొడితే ఆ చెంప అని చెప్పి అట్లా ఉపదేశించలేదు కృష్ణుడు అర్జునుడిని. ఏసైమన్నాడు వాడిని. ఎందుకు ఏసైమంటే హత్వైతాం ఆతతాయిన అన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్మార్గుడు అయితే ఏం చేయాలి అని అడిగాడు అర్జునుడు. దుర్మార్గుడు అయితే డిస్కస్ చేయకుండా చంపేయి అన్నాడు. ఇదే ధర్మం అన్నాడు కృష్ణుడు. ఇదే ధర్మం, ఇదే ధర్మం. ఆతతాయి అంటే ఎవరంటే మనవాడైనా పగవాడైనా ఎవడైనా. ఇంకా వాడు మనవాడైతే ఏమిటి, నేను చంపేయడానికి వస్తున్నాడు. ఆతతాయి అంటే అదే నీ కుమారుడే. ఉదాహరణకి నీ కుమారుడే, వాడు చాలా బాలుడు,
లేదా లేదా వాడు ఎదిగిన అతి దుర్మార్గుడు, వాడి కుమారుడైతే ఏమిటి, వాడిని చంపేయడానికి వస్తున్నాడు. అప్పుడు ప్రాణరక్షణ కోసం వాడు వద్దు 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 అని చెప్తున్నాం, తర్వాత లేపాయి. ఆతతాయి అంటే అర్థం మన వ్యావహారిక భాషలో ఆకతాయి అంటాం చూడండి. అవును అవును. దాని భగవద్గీత హత్వైతాం ఆతతాయినః. వాడు అంటే దుర్యోధనుడు వాడు పరమ దుర్మార్గుడు. మనం చంపితే పాపం వస్తుందని అనుకుంటున్నాం కదా, చంపితే పాపం వస్తుందని తెలిసినా కూడా పాపానికి ఒడిగట్టిన వాడు అతి కిరాతకుడు అని అర్థం. ఇది పాపం అని తెలిసిన తర్వాత మనం ఎందుకు చేయాలి అని అంటున్నాడు అర్జునుడు. మొదటి అసలు గీత బిగినింగ్లో అర్జునుడు శ్రీకృష్ణుడి క్లాస్ తీసుకున్నాడు. ఇవన్నీ తెలిసి కూడా నన్ను యుద్ధానికి ఎందుకు పురిగొలుపుతున్నావని. అవును అవును. సో ఆ సందర్భంలో అతను చేసిన ప్రయోగం ఆతతాయి. ఈ ఆతతాయి అంటే ఎవరిని ఆతతాయి అంటారు, ఇది డిస్కషన్. 6 ఆతతాయిలు అంటారు. ఈ 6 ఎవరు? అగ్నిదహ, కొంపలకి నిప్పంటే అందరూ పడుకుని నిద్రపోతుంటే నిప్పంటించేసేవాడు. అది ఇల్లు కావచ్చు, లేదా వాళ్ళ ఆస్తులు కావచ్చు. పొలాల్లో, వరి పొలాల్లో కూడా కుప్పలు తగలపెట్టేస్తుంటారు చూడండి. అవును. సో ఈ ఇంటికి నిప్పంటించేవాడు, ఆస్తులకు నిప్పంటించేవాడు. గరదశ్చైవ, వాడు అన్నాల్లో, వాడు తినే ఆహారాల్లో విషం కలిపేవాడు. శస్త్రపాణి, మారణాయుధాలు ధరించి చంపేయడం కోసం తిరిగేవాడు. ధనాపహ, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం, వాడు అసలు వాడిని ఏమనాలి, తెల్లవారితే కూతురు పెళ్లి కోసం వాడు పాపం బ్యాంకులో డ్రా చేసుకుని బీరువాలో దాచుకుని పడుకున్నాడు, బీరువా పక్క వేసుకుని. ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్, దాంతో ఆ సెంటిమెంట్స్తో ఏమీ సంబంధం లేదు. ఆ డబ్బు లేకపోతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు చూడండి. తెలిసి దుర్మార్గం. అది మామూలు దుర్మార్గం, అతి దుర్మార్గం ఉంటుంది దాన్ని. పరమ కిరాతకుడైన దుర్మార్గుడు. సో శస్త్రపాణి ధనాపహ, వాడు ధనం దొంగిలించేవాడు. క్షేత్ర దారాపహర్తాచ, క్షేత్రం అంటే భూములు. ఇప్పుడు ఎవడైతే కబ్జాలు చేస్తున్నారో అతి దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. దారా, భార్యలను దొంగతనం చేసేవాడు. సో ఈ 6 వీళ్ళని ఆతతాయిలు అంటారు. మరి నువ్వు టైటిల్ ఇచ్చేవో బాగానే ఉంది, వీళ్ళని ఏం చేయాలి అని అడిగాడు. డిస్కస్ చేయకుండా చంపేయి అన్నాడు. దాన్ని వేదవ్యాసుడు ప్రపంచానికి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కోర్టులు, వాడెవడో ఒక ఈ దేశ కసబ్బా అప్పుడు కసబ్ కదా, వాడి మీద అంటే కోర్టులో తేలేంత వరకు వాడి మీద ఇంకో 10 కోట్లు ఖర్చు పెట్టారేమిటి. వాడు జైల్లో కూర్చోబెట్టి వీడని తెలిసిన తర్వాత కూడా ఈ దేశంలో ప్రజల డబ్బు 20 కోట్లు అప్రాక్సిమేట్లీ అంత ఖర్చు పెట్టి వాడికి రోజు ఫుడ్ ఇవన్నీ వేస్ట్ కదా అంటున్నా. డిస్కస్ చేయకుండా స్పాట్లో చంపేసేయండి. ఎందుకంటే వాడు మారడు. ఈ అతి కిరాతకులు, దుర్మార్గులు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళలాగా ఉంటుంది. వాడు సడన్గా దొరికిపోయాడు కాబట్టి ఇంకా ఈ తప్పు మళ్ళీ చేయనని అసలు వాడికి మోర్ దాన్ ఎన్టీ రామారావు లాగా యాక్ట్ చేస్తాడు. వాడు కాళ్ళ మీద పడిపోయి కాబట్టి కరిగిపోయి సరే వదిలేసి మీరు భిక్ష పెట్టండి, వాడు మళ్ళీ ఇంకో దానికి పాల్పడతాడు. వాడు అలాగే ఉంటాడు. అలా మనం చాలా చూసాం. అలా మనిషి స్వభావం అది. ఇటువంటి సందర్భాలలో అంటే మీకు కూడా చాలా సంఘర్షణ వచ్చి ఉంటుంది మీ ప్రయాణంలో. ఎందుకంటే లౌకిక ప్రయాణంలో మీకు కలిసే వాళ్ళు దాదాపు పెద్ద మనుషులు, వ్యక్తులు, వాళ్ళందరికి కూడా ఏదో ఈ 6 ఏదో ఒకటి ఇప్పటికీ అలాగే ఉందండి. భగవద్గీత ఎందుకు నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అలాగే మహాభారతం ఎందుకు చదవడానికి ప్రయత్నిస్తున్నాం, అందులో ఏముంది, ఇవాళకి ఎందుకు చదువుకుంటున్నాం 5000 సంవత్సరాల తర్వాత కూడా అంటే మీరు చూడండి. ధర్మం అంటే ఎవరు? పాండవులు. ఎంతమంది ఉన్నారు? 5. అధర్మం అంటే ఎవరు? కౌరవులు. ఎంతమంది ఉన్నారు? 100%. అప్పటికిప్పటికి అదే ఉంది. ధర్మం పర్సంటేజ్ 5 అలాగే ఉంది. అందుకని అలా కాదరా ఇలా. ఇప్పుడు ఆల్రెడీ చెడిపోవడానికి మీరు ఎంతోమంది ఇంటర్వ్యూలు చేసి ఉంటారు కదా. ఆల్రెడీ చెడిపోవడానికి సిద్ధపడ్డవాడు చాలా జటిలంగా ఉంటాడు, బలంగా ఉంటాడు. తన ఐడియాలజీ, తన సైకాలజీ, ఎవడేమైనా పర్వాలేదు. మనని ఫాలో అయ్యేవాడు నాశనం అయిపోయినా పర్వాలేదు. దీని ప్రభావం సమాజం మీద ఎంత దుర్మార్గంగా ఉన్నా పర్వాలేదు, నేను ఇంతే అనుకున్నట్టుగా ప్రవర్తిస్తాడు. వాడు జంతువు. నేను అనేది ఈ ప్రపంచంలో లేదు స్వప్న గారు. నేను అనేది లేదు. నువ్వు సింగిల్ కాదు. నేను అని అహంకరించడానికి వీలేదు. తల్లిదండ్రులు అనేవాళ్ళు 2 ఉన్నారు. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, ఇంతమంది కలిస్తే నువ్వు. మళ్ళీ నీ కష్టం వస్తే చుట్టూతో సమాజం. ఇంత కలిస్తే గానీ ఒక మనిషి నేను అని ధైర్యంగా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అలాంటిది నేను బయటకు వచ్చేసి నేను ఎక్కడ పడితే అక్కడ నేను అని మాట్లాడే హక్కు నాకు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే హక్కు నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడానికి అవతల వాడిని డిస్టర్బ్ చేయనంత వరకే. నేను దుర్మార్గుడు ఐడియాలజీ ఎలా ఉంటుందంటే సమాజాన్ని ఈ లాజిక్ కూడా బాగానే ఉంది కదా, నీచమైన దాన్ని, వాడి ధర్మంతో సంబంధం లేదు. వాడికి
సమాజం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే స్థాయిలో వాడి ఐడియాలజీని బలంగా సమాజం మీద రుద్దడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని విశ్లేషించుకుని ఏది కరెక్ట్, వీడు చెప్పింది కరెక్టా కాదా అని మనలాంటి వాళ్ళు దానికి దూరంగా ఉంటారు. మానసిక దుర్బలులు ఉంటారు చూడండి, వాడు ఫాలో అయిపోతాడు. అంతటి వాడే చేయగా లేనిది. అవును, నేను నాది ఆల్రెడీ ఇదే మనస్తత్వం, నేను కనెక్ట్ అయిపోయాను. కానీ అంతటి వాడే చేయగలిగింది, వీళ్ళ పైగా ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నారు. సో సమాజంలో వీడికి ఎంత ఎలివేషన్ ఉన్నప్పుడు నేనెందుకు కాదు, నేనెందుకు చేయకూడదు అని కనుక వాడు ముందుకు వచ్చాడు అనుకోండి, వాడి పతనానికి నువ్వే కారకుడు అవుతావు. నువ్వే కారకుడు. నైతికమైన బాధ్యత నీది. వాడికి ఎలాగో ఆ బాధ్యత ఎలాగో ఉండదు. దీన్ని మీకు గొప్ప రెఫరెన్స్ చెప్తాను. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఇదే సందర్భాన్ని, అసలు నువ్వు ఎందుకు పనిచేస్తున్నావయ్యా అని సమాజం అడిగితే గొప్ప మాట అన్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవత్యుత అని మాట్లాడుతూ ఒక డిస్కషన్ దగ్గర వచ్చిన తర్వాత, అర్జున ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఈ ముల్లోకాల్లో నేను పొందవలసింది కానీ పొందదగింది కానీ నాకు కావలసింది కానీ ఏమీ లేదు.